సో ఇది మా టౌన్షిప్ గేట్. అంటే 2 గేట్స్ ఉంటాయి. ఇది గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2 కూడా ఉంటుంది. అండ్ మేమైతే ఈరోజు సో ఒక పాపది బర్త్డే ఉందన్నమాట, అందుకని గిఫ్ట్ కొందామని అయితే వచ్చాము. బేసిక్ ఇక్కడైతే ఏం షాప్స్ ఉండవు, ఎక్కువ రేర్గా ఉంటాయి. అండ్ ఇలా అయితే ఒక షాప్ ఇక్కడ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ పొలం చూపిస్తా. సో మా గేట్కి ముందే ఇలా, టౌన్షిప్ గేట్కి ముందే ఇలా పొలాలు ఉంటాయి. హాయిగా చూసుకోవచ్చు. బర్త్డేకి గిఫ్ట్ ఇద్దామని అనుకుంటాం కానీ ఇక్కడ ఒక మంచి గిఫ్ట్ ఉండదు. అది యూస్ అండ్ త్రో లెక్కనే ఉంటాయి అన్నమాట గిఫ్ట్స్. కాస్ట్ ఎక్కువనే ఉంటుంది, కాకపోతే అవి ఎక్కువ ఒక 1-2 వీక్స్ వచ్చినా పర్లేదు కదా, కానీ 2 డేస్లోనే మొత్తం ఖరాబ్ చేసి పెట్టేస్తారు. కాబట్టి అయితే ఇక్కడ తీసుకోలేదు మేము ఏది. అండ్ బయట పానిపట్లో తీసుకుందామని అనుకున్నాం, కానీ అక్కడ ఏం షాప్స్ కనిపించలేదు. మార్కెట్కి వెళ్తే కానీ కనిపించదు. అండ్ అంత అయితే పిల్లలు ఆగరని ఇంకా వెళ్ళలేదు. చూసాము, కాకపోతే నచ్చలేదన్నమాట. కాయం చాని తో आज छुट्टी छा अपने घर में तो आए चे हम जा रहे, बाय बाय, हम जा रहे चा तू अतर जो तो चाले जी. ఇలా అయితే ఉంటుంది టౌన్షిప్. బయటికి వస్తే గేట్ బయటికి వస్తే ఇలా ఈ పరిస్థితి అనమాట. మనకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయితే ఏది ఉండదు. ఇలా చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటుంది. చికెన్ షాప్, కూరగాయల షాప్, కటింగ్ షాప్ ఇవే ఉంటాయి అనమాట, ఎక్కువ ఏమి ఉండదు. సో ఈ మధ్యనే రీసెంట్గా కొన్ని షాప్స్ పెట్టారనమాట, అంటే మోమోస్ తినడానికి. అవి ఈ మధ్యనే పెట్టారు అది కూడా. సో లాస్ట్ ఇయర్ అయితే అసలు లేకుండే అనమాట. అండ్ ఇక్కడ స్విగ్గీ ఆర్డర్ అయితే మా సైడ్ వరకు అయితే రాదు, పానీపత్ సిటీలో వస్తుంది, కానీ టౌన్షిప్ వరకు అయితే రాదనమాట. బికాస్ ఇది చాలా లోపలికి ఉంటుంది కాబట్టి వాళ్ళు అంటే ఇప్పటిదాకైతే లేదు, మేబీ ఫ్యూచర్లో రావచ్చేమో. అండ్ ఇక్కడైతే స్వీట్ షాప్ ఉంటుంది. ఈ స్వీట్ షాప్ పక్కన అంటే కొంచెం డిస్టెన్స్లోనే గేట్ నెంబర్ 2 ఉంటుంది. సో మనకైతే ఇక్కడ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంటుంది అనమాట టౌన్షిప్ లోపలికి. అండ్ ఇలాగైతే మేము పానీపత్కి వెళ్ళాలి ఇప్పుడు. అండ్ చూస్తున్న రోడ్ అయితే 1 వే రోడ్ అనమాట, 2 రోడ్స్ కాదు. అటు కార్లో కూర్చోడం ఎందుకంటే టెన్షన్ అనిపిస్తూనే ఉంటుంది. బికాస్ మనం ఎంత మంచిగా పోయినా కూడా సో ఎదుటి వాళ్ళు మంచి రావాలని రూల్ లేదు కదా. సో అది కొంచెం భయం అయితే ఉంటుంది ఎప్పుడు పోయినప్పుడల్లా. బికాస్ ఒకసారి మా కార్తో కూడా ఒక ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఇంకా ఎక్కువ భయం నాకు. సో ఒక చిన్న ఏదైనా ఇట్లా జలక్కైనా కూడా భయం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నాం కదా సర్కిల్, ఆ రైట్ సైడ్కి వెళ్తే మాత్రం ఇంకా ప్లాంట్ రూట్ వస్తుంది అనమాట. ఇంక వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాము, కానీ చలి బాగా అనిపిస్తుండే. అండ్ ఇలాగైతే మా ఆయన హీటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాళ్ళకి. అండ్ పిల్లలైతే ఇంకా ఆడుతూ ఉంటే ఆల్రెడీ మేము వెళ్ళే ముందు మొత్తం డెకరేట్ చేసుకొని పెట్టుకున్నారు అనమాట. మా కోసమే చాలాసేపు వరకు వెయిట్ చేస్తుండే వాళ్ళు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న పాప అయితే బర్త్డే అమ్మాయి, తనదే బర్త్డే. వాళ్ళు 2 o'clockకే రమ్మని చెప్పారు, కానీ అటు ఇటు తిరిగి గిఫ్ట్ కోసం వెళ్ళేసరికి ఇంకా మాకు గిఫ్ట్ దొరకలేదు, ఇక్కడ టైం కూడా వేస్ట్ అయిపోయింది. అండ్ మేము వెళ్ళిన తర్వాత ఒక 1/2 an hourకి అయితే ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది అనమాట. అండ్ అక్కడనే మాకు లంచ్, డిన్నర్ అంతా వాళ్ళ ఇంట్లోనే అయిపోయింది. చెప్పాలంటే చాలా మంచి టైం స్పెండ్ చేసాం మేము. సో మేము అంటే ఫ్యామిలీ అందరూ కూర్చొని, పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉండే, ఇంకా మేము నలుగురం కూర్చొని ఇంకా కొంచెం చిల్ అవ్వుకుంటూ మాట్లాడుకుంటూ, సో ఉంటుంది కదా వైఫ్ అండ్ హస్బెండ్ చిన్న చిన్న ఫైటింగ్స్, సో అవన్నీ ఇంకా మాట్లాడుతూ ఉండే అనమాట. చాలా బాగా అనిపించింది. కాకపోతే చలియే కొంచెం ఎక్కువ అనిపించేసింది. పానీపత్లో మాకంటూ ఒకరు ఉన్నారు అని అంటే వీళ్ళే అనమాట. బికాస్ అంటే అంత క్లోజ్గా మేము మాట్లాడేవాళ్ళు. అండ్ రిలేషన్స్ అంటే రిలేటివ్స్ ఇంకా దూరం ఉన్నారు కాబట్టి మనం వెళ్ళి గంటలు అయితే రాలేము కదా. సో వీళ్ళైతే ఒక ఫ్యామిలీ లెక్కనే అయిపోయింది ఇప్పుడు మాకైతే. రిలేటివ్స్లో అంటే మనకి వెళ్ళినప్పుడల్లా కలుస్తూ ఉంటాం, కానీ మనం ఉంటున్న ప్లేసెస్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాం కాబట్టి సో అన్ని దగ్గర రిలేటివ్స్ ఉండరు కదా. సో ఇలా మనం ఫ్రెండ్స్ చేసుకుంటేనే కానీ మనం ఒక బాండింగ్ క్రియేట్ అవ్వదు. సో వీళ్ళతో మాత్రం మాకు మంచి బాండింగ్ క్రియేట్ అయిపోయింది. మా పిల్లలు కూడా బాగా కనెక్టింగ్ అయిపోతుంది నాకైతే, అది బాగా అనిపిస్తుంది. వాళ్ళ బాబు కూడా ఫోన్ చూడాలంటే ఆంటీ చూడొచ్చా అని అడుగుతూ ఉంటాడు బాబు, ఎందుకంటే ఎక్కడ తిట్టేస్తున్నావు అని. ఇలా అయితే పిల్లలందరూ వచ్చారు. అక్కడ కనిపిస్తున్న పింక్ కలర్ స్వెటర్ అమ్మాయి అయితే ఆల్మోస్ట్ 3.5 years అనుకుంటా, కానీ ఎంత మాట్లాడుతుందంటే అమ్మాయి దేవుడా. పిల్లలకి మనం నేర్పించకపోయినా కూడా వాళ్ళంతటా వాళ్ళ నేర్చుకుంటున్నారు. కొందరు చూసి అంటారు కదా వాళ్ళ అమ్మ నేర్పిస్తుందని, నాన్న నేర్పిస్తుందని. ఇక్కడ నేర్పించడం వల్ల కాదు, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు నేర్చుకుంటాం. ఇంకా నైట్ డిన్నర్ అప్పుడైతే నేను వీడియో ఏం తీయలేదు, బికాస్ ఇంకా ఫ్యామిలీ ఇంకా మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బెన్స్ ఎందుకనైతే నేను ఏ వీడియోస్ తీయలేదు. కాకపోతే ఫుడ్ మాత్రం మంచిగా ఉండే అనమాట, బయట నుంచి తెప్పించాము. యాక్చువల్లీ హోటల్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఆ చలికి ఏం పోతామని పోలేదు. సో కానీ ఫుడ్ మాత్రం చాలా బాగుండే. సో ఇలాగైతే మనకు కొందరు కనెక్టింగ్ అవుతారు కదా. సో రిలేటివ్స్లో ఫ్రెండ్స్ కాకుండా మీకు బయట ఫ్రెండ్స్ ఎవరైతే క్లోజ్గా ఉంటారో, అంటే మీరు మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటారో వాళ్ళ పేరు కమెంట్లో చెప్పండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.